రాబోతున్నాడు కామాక్షి నగర్కి. చచ్చిపోండి, మీ శత్రువులు చచ్చిపోతారు యేసునామములో. నేను తప్పట్లు కూడా కొట్టలేకపోయి ఇంత మంచి సువార్త చెప్తుంటే నేను హల్లెలూయా. 430 సంవత్సరాలు ఎవరు బాధ పెట్టారు ఇశ్రాయేల్ ప్రజల్ని? ఇప్పుడు ఫరోకి ఎవరు తగిలేరు చెప్పండి? ఫరోని ఎవరు బాధ పెడతారు ఇప్పుడు? ఫరోకి పెట్టే బాధ మామూలు బాధ కాదు. నీళ్లు తాగలేడు, బాత్రూమ్కి వెళ్ళి కూర్చోలేడు, కళ్ళెం ధరిస్తే కప్పలు, తల మీదేమో పేలు, ఒళ్ళంతా గడ్డలు, అడుగు తీసి అడిగేద్దామంటే సింహ చీకటి. ఏందిరా ఇదంతా? ఎవర్రా అయినా? ఆయన ఇశ్రాయేలు దేవుడు అంట. ఆయన బిడ్డలను ఇన్ని రోజులు బాధ పెట్టావంట, వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తున్నాడు 10 రోజులు ఆ దేవుడు. కపళ్ళు కొట్టి కొంచెం గట్టిగా హల్లెలూయా. మీ నా శత్రువుల గురించి మీరేం బాధపడబాకండి. మనం పడిన బాధకి 10 రెట్లు బాధపడబోతున్నారు వాళ్ళు రాబోయే రోజులు. హల్లెలూయా. ఇవన్నీ నీ చుట్టూ కామాక్షి నగర్ ఉంటే జరగవు. కామాక్షి నగర్ లో ఉన్న వాళ్ళందరూ నీ అనుకుంటే జరగవు. ఎవరుంటే చాలు నీ పక్కన. నా ధైర్యం ఒకటే, నన్ను ఎవరేదన్నా అంటే నేనేమన్నా, కానీ 4 రోజుల్లో వాళ్ళు ఏడస్తా కనపడతారు నాకు. మరి ఎందుకో నాకు తెలియడం యేసునామములో. హల్లెలూయా చెప్పలేకపోతున్నాడు గట్టిగా. నన్ను ఏమైనా అంటారా? ఏంది నాకేమైనా బలం ఉందానా? మా అన్న ఏమైనా అమ్మారు అనా? లేదా నా వెనక జతపని వాళ్ళు ఉన్నారానా? నా ధైర్యం ఏం చెప్పండి? ఎవరున్నారు నాకు తోడుగా? ఆయన చేతిలో పడ్డావంటే సత్యవేరా నాయన. హల్లెలూయా. ఇక నిన్నెవరు ఏం చేయలేరు, కాపాడలేరు. డాక్టర్లు ఇప్పుడు మా వల్ల కాదయ్యా అంటే ఇంకొక డాక్టర్ దగ్గరికి పోవచ్చు. ఇక దేవుడే నువ్వు అయిపోయావు నా చేతులు అంటే ఎవరు కాపాడుతారు? ఇప్పుడు ఫరో 430 సంవత్సరాలు ఎవరు బాధ పెట్టాడు? ఇశ్రాయేలు ప్రజలు బాధ పెట్టాడు కదా, ఇబ్బంది పెట్టాడు కదా, నానా చాకరీ చేయించాడు కదా, వాళ్ళు విడిచిపెట్టలేదు కదా. కానీ ఇప్పుడు ఫరో దేశం అంతా, మీరు ఒక మాట వినండి, ఫరో దేశస్తులకి కరెంటు పోతుంది, వీళ్ళకి పోవడం కరెంటు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? దేవుని బిడ్డలకి కరెంటు పోవడం వల్ల. ఫరో బిడ్డలకి గడ్డలు వస్తున్నాయి, వీళ్ళకి రావడం వల్ల. వీళ్ళు కూడా ఆ దేశంలోనే ఉన్నారు. మళ్ళా వీళ్ళకి ఏ తెగులు తగలడం వల్ల తెగుళ్ళన్నీ వీళ్ళకే తగులుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకి ఎవరు తోడుగా ఉన్నారు? 430 సంవత్సరాలు బాధపడిన వాళ్ళు దేవుడు రాగానే ఒక్క రోజు కూడా బాధపడల. అడుగుల్లో కూడా దేవదూతల ఆహారం తినిపించిన దేవుడి పేరు యేసు ప్రభువు. ఆ దేవుడిని తెచ్చుకోక ఈ రాత్రి సార్లు నీ జీవితం మారిపోతే యేసునామములో హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకు మొలతాడు చుట్టూ 4-5 తాయితులు కట్టుకున్నాక రోగాలు ఎక్కువైంది. యేసు ప్రభు అంటే సాల్దా హల్లెలూయా చెప్పండి గట్టిగా. కానీ ప్రార్థన చేస్తా ఉంటే ఏంది ఈ మెల్లాతో తాయితులు వేసేసి ఏంది ఇవన్నీ అంటే అయ్యోరు దగ్గర పోయాను అయ్యా వేసుకున్నాంటే వేసుకుంటే పోయింది ఆ దయ్యం పాలా. తాయితుకి దయ్యం పోతే ఇంకేమైనా ఉందమ్మా? ఈ తాయితులకు దయ్యాలు భయపడతాయా? దయ్యం అమ్మో తాయితు అని భయపడిపోద్దా? అంత భయపడే దయ్యాలు ఏం లేవు. తాయితులకి చీపురు కట్లకే దయ్యాలు భయపడిపోతాయా? ఎట్టని మళ్ళీ ఎట్టంటే ఏం భయపడదు. ఆ దయ్యం అంటే ఏంటి తిప్పుతుంది అనుకుంటే నీ పక్కన ఏసే కనపడాలా, దానికి జ్వరం రావాలా? కొట్టు గట్టిగా యేసు రక్తం విజయం. దేవుడు మనకి తోడుగా ఉండును గాక. దేవుడు మీ అందరికి తోడుగా ఉండును గాక. దేవుడు మీకు తోడుగా వచ్చును గాక. మీ శత్రువులందరినీ ఆయన చితకొట్టును గాక. వాళ్ళు దవడ ఎముక పళ్ళు రాలగొట్టును గాక. బైబిల్లో దేవుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఇక ఈ రాత్రి నుండి మీరుగా ఏడ్చేది ఎవరో నేను చెప్పని మీకు అర్థమైపోయింది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత హల్లెలూయా. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఏడుస్తారు. ఎవరు తోడుంటే నువ్వు చెయ్యాల్సిందల్లా ఒకటి, రాత్రి నాకు తోడుగా నువ్వు కావాలి ప్రభువా, నువ్వే కావాలి ప్రభువా. నువ్వే కావాలంటే సినిమా పేరు కాదు ఇది. ప్రభు నువ్వే కావాలని అడగాలి. నువ్వు నాకు నచ్చావు ప్రభు, హల్లెలూయా. నువ్వే కావాలి ప్రభు, నువ్వు నాతో ఉండాలి ప్రభు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మనం ఆయన ఎంట తప్ప అందరు ఎంట ఉంటాం. పాట మాత్రం ఏదో చెప్తారు కదా, గాన కోకిల ఇంకా స్వర మాధురి లాగా గీతా మాధురి లాగా పాడతారు. కానీ ఆయన వెంట ఉండరు మన పిల్లలు. ఈ రాత్రి మీకు చాలా అద్భుతమైన మాట దేవుడు చెప్పమండి. నెంబర్ 1, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టి విడుదల చేయలేదు, సైతానైనా కూడా పర్వాలేదు, వాడు కూడా మోకాళ్ళకి గజగజ వణికే ఒక దేవుడు మన జీవం కలిగిన యేసు ప్రభువు వారు. హల్లెలూయా. ఆయన వచ్చాడంటే మీ ఇంట్లోకి వాడు కూడా మోకాళ్ళు
పారిపోవాల్సిందే యేసునామములో. పారిపోతాడంటే దావీదు కుమారుడా, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, బాధ పెట్టడానికి నువ్వెందుకు వచ్చావు అని దండం పెడతాడు. నీ కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మీరు చూడండి, డిసెంబర్ వచ్చే లోపల ప్రవచనాత్మకంగా చెప్తున్న ఈ మాట బాగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో గొప్ప గొప్ప నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు యేసు ప్రభు వారు. స్తోత్రం కలుగును. మీ కన్నీళ్లు తొడవబోతున్నాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. మొదటిది విడుదల అని చెప్తారా గట్టిగా? రెండోది ఏం చెప్పండి? నూతనమైన సముద్రంలో దారి. ఎక్కడ దారి అంట? సముద్రంలో దారి ఎవరు చేస్తారు? చాలా మంది అంటారు ఇది సమస్య జరగదు, ఈ దారి నీకు కనపడదు, బయట పడలేవు, ఎందుకంటే సముద్రం ముందు ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది, ఈ సమస్య పోదు. పోదు, నిజమే పోదు. ఆయన వస్తే ఏ సమస్య అయినా పోవాల్సిందే యేసునామములో. ఆయన వస్తే నీ సమస్యలు పోవాల్సిందే. హల్లెలూయా. సముద్రంలో దారి ఏర్పాటు అయిపోయింది. మొత్తం 3 గంటల్లో, 3 గంటలని చెప్పండి, 3 గంటల్లో 30 లక్షల మంది దాటేశారు. చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు తెలియజేద్దాం. ఎన్ని గంటల్లో? దానికి ముందు దాకా కూడా అసలు ఒకరు కూడా బతకమనం అనుకున్నారు. మనం ఎవరు అవతల ఒట్టికి చేరం అనుకున్నారు. కానీ ఎన్ని గంటల్లో దాటేశాడు దేవుడు? ఇప్పుడు 9:05 టైం వాచ్ లేకపోయినా చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా.